హలో ప్రో కబడ్డీ ఫ్యాన్స్. ప్రో కబడ్డీ సీజన్ 11లో టాప్ పొజిషన్లో ఉన్నటువంటి హర్యానా స్టీలర్స్ టీంని మన తెలుగు టైటన్స్ టీం చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ పాయింట్లు 27 అయితే మన తెలుగు టైటన్స్ టీం పాయింట్లు 49, దాదాపుగా 22 పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్ టీంని ఓడించింది. ఈ మ్యాచ్లో కనుక చూసుకుంటే మన తెలుగు టైటన్స్ టీంలో పవన్ కుమార్ శరావత్ ఆడలేదు. అయినప్పటికీ కూడా మన తెలుగు టైటన్స్ యొక్క రైడింగ్ అండ్ డిఫెండింగ్ చాలా బాగా ఆడారు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో మన డిఫెండర్స్ అయితే అద్దరు కొట్టేశారు. హర్యానా స్టీలర్స్ రైడర్స్ ఎవరైతే రైడ్కి వస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా ట్యాకిల్ చేయడం జరిగింది. ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత హర్యానా స్టీలర్స్ టీం మీద తెలుగు టైటన్స్ గెలవడం ఏంటి అని చెప్పేసి ఈ రెండు టీంల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా జరిగిందా అని ఆరోపణ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ గురించి అయితే మనం ఈ వీడియోలో ఎండింగ్లో మాట్లాడుకుందాం పూర్తిగా. అందుకంటే ముందుగా ఈ మ్యాచ్ గెలవడానికి మన తెలుగు టైటన్స్ ప్లేయర్లు ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశారు, రైడింగ్ అండ్ యూనిట్ ఏ విధంగా కాంబినేషన్ కుదిరింది, మన తెలుగు టైటన్స్ టీం ఈ మ్యాచ్లో గెలవడానికి మెయిన్ రీజన్ ఏమిటి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా లేదా అనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. ముందుగా మన తెలుగు టైటన్స్ రైడింగ్ విషయానికి వస్తే పవన్ కుమార్ శరావత్ లేనప్పటి నుంచి విజయ్ మాలిక్ కెప్టెన్సీ చేస్తున్నాడు మన తెలుగు టైటన్స్ టీంకి. విజయ్ మాలిక్ ఈ మ్యాచ్లో టోటల్గా 16 రైడ్లు చేస్తే 8 రైడ్ పాయింట్లు సాధించాడు. అందులో 6 టచ్ పాయింట్లు, ఒక బోనస్ పాయింట్ అండ్ అలానే ఒక ట్యాకిల్ పాయింట్ కూడా సాధించాడు. విజయ్ మాలిక్ అయితే ఈ మ్యాచ్ గెలవడానికి చాలా కీలకంగా అయితే మారాడు. అతనితో పాటుగా తెలుగు టైటన్స్ సెకండ్ రైడర్ అయినటువంటి ఆశీష్ నర్వాల్ ఈ మ్యాచ్లో టోటల్గా 22 రైడ్లు చేస్తే 11 రైడ్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో ఆశీష్ నర్వాల్ పవన్ కుమార్ శరావత్ లేని లోటునైతే తీర్చాడు. ఆశీష్ నర్వాల్ వెళ్ళిన ప్రతి రైడ్ కూడా పాయింట్లు అయితే తీసుకొస్తూ ఉన్నాడు. ఆశీష్ నర్వాల్ ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు. అండ్ మన తెలుగు టైటన్స్ డిఫెండింగ్ విషయానికి వస్తే కిషన్ దుల్ ప్లేస్లో వచ్చినటువంటి శంకర్ గడే ఈ మ్యాచ్లో 5 ట్యాకిల్ పాయింట్లు అయితే సాధించాడు. అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సాగర్ రావల్ కూడా ఈ మ్యాచ్లో 5 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ అతనితో పాటు రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి అంకిత్ జగ్లన్ 3 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ అజిత్ పవర్ 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీం ఒక ఛాంపియన్స్ లాగా ఆడారు. రైడ్కి వచ్చిన ప్రతి రైడర్ను కూడా మన డిఫెండర్స్ ట్యాకిల్ చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో మన రైడింగ్ యూనిట్ అండ్ డిఫెండింగ్ యూనిట్ సపోర్టింగ్ అండ్ కాంబినేషన్ బాగా ఉండడం వల్ల ఈ మ్యాచ్ హర్యానా స్టీలర్స్ టీం మీద గెలవడం జరిగింది. అండ్ హర్యానా స్టీలర్స్ యొక్క రైడింగ్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క మెయిన్ రైడర్ అయినటువంటి వినయ్ ఈ మ్యాచ్లో కేవలం 3 రైడ్ పాయింట్లు మాత్రం సాధించాడు. హర్యానా స్టీలర్స్ యొక్క రైడర్స్ని అయితే మన తెలుగు టైటన్స్ డిఫెండర్స్ అయితే పూర్తిగా డామినేట్ చేశారు. అండ్ హర్యానా స్టీలర్స్ యొక్క సెకండ్ రైడర్ అయినటువంటి శివం పటారే కేవలం 1 రైడ్ పాయింట్ మాత్రమే సాధించాడు. అండ్ సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి లెఫ్ట్ రైడర్ జై సూర్య ఈ మ్యాచ్లో 5 రైడ్ పాయింట్లు సాధించాడు. అండ్ మరో సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి శంకర్ మిశ్రా రైట్ రైడర్ 2 పాయింట్లు సాధించాడు. అండ్ సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి మరో రైడర్ విశాల్ టాటే ఈ మ్యాచ్లో 2 రైడ్ పాయింట్లు సాధించాడు. హర్యానా స్టీలర్స్ టీం ఎంతమందిని సబ్స్టిట్యూట్ చేసినా కానీ మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ మటుకు అందరం ట్యాకిల్ చేస్తూనే ఉన్నారు. పూర్తిగా మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ అనేది హర్యానా స్టీలర్స్ రైడర్స్ మీద డామినేషన్ అయితే కనబరిచింది. అండ్ హర్యానా స్టీలర్స్ యొక్క డిఫెండింగ్ మిషన్కి వస్తే వాళ్ళ యొక్క కెప్టెన్ అయినటువంటి రాహుల్ సెత్పాల్ ఈ మ్యాచ్లో 6 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క మెయిన్ డిఫెండర్ అయినటువంటి మొహమ్మద్ రిజా షాదులు ఈ మ్యాచ్లో 5 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ యొక్క డిఫెన్స్ మటుకు పర్వాలేదు అనిపించింది, కానీ రైడింగ్ యూనిటే అటర్ ఫ్లాప్ అయింది. ఈ మ్యాచ్ స్టార్ట్ అయిన ఫస్ట్ హాఫ్లో మన తెలుగు టైటన్స్ టీం హర్యానా స్టీలర్స్ టీంని 2 సార్లు ఆల్అౌట్ చేసింది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో కూడా మన తెలుగు టైటన్స్ టీం హర్యానా స్టీలర్స్ టీంని 2 సార్లు ఆల్అౌట్ చేసింది. అండ్ హర్యానా స్టీలర్స్ టీం సెకండ్ హాఫ్లో కూడా తెలుగు టైటన్స్ టీంని ఒకసారి కూడా ఆల్అౌట్ చేయలేదు. అండ్ ఓవరాల్గా మ్యాచ్ పూర్తయ్యేసరికి హర్యానా స్టీలర్స్ టీం 27 పాయింట్లు, మన తెలుగు టైటన్స్ టీం 49 పాయింట్లు, దాదాపుగా 22 పాయింట్ల తేడాతో మన తెలుగు టైటన్స్ టీం ఘన విజయం సాధించింది. గత 5 ఏళ్ల తర్వాత మన తెలుగు టైటన్స్ టీం ఇలాంటి విజయాన్ని అయితే నమోదు చేసింది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. మొదటి ప్లేస్లో అయితే హర్యానా స్టీలర్స్ టీం ఉంది. హర్యానా స్టీలర్స్ టీం 11 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్లు ఓడిపోయి మొదటి ప్లేస్లో ఉంది. మన తెలుగు టైటన్స్ టీం అయితే 7వ స్థానంలో ఉంది. మన తెలుగు టైటన్స్ టీం 10 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది. ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత ఈ 2 టీంలు అనేవి ఈ పొజిషన్స్లో అయితే ఉన్నాయి. సో ఈ మ్యాచ్ మన తెలుగు టైటన్స్ చేతిలో హర్యానా స్టీలర్స్ టీం దారుణంగా ఓడిపోవడం దానిపై ఎన్నో ఆరోపణలు అయితే వస్తున్నాయి. అందులో కొందరు ఏమంటున్నారంటే ఈ మ్యాచ్ అనేది మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అని అంటున్నారు. మరి కొందరు ఏమంటున్నారంటే తెలుగు టైటన్స్ టీంలో పవన్ కుమార్ శరావత్ కూడా లేడు, ఒకవేళ గెలిస్తే 1-2 పాయింట్ల తేడాతో గెలవాలి, దాదాపుగా 22 పాయింట్ల తేడాతో గెలిచిందంటే అది మ్యాచ్ ఫిక్సింగ్ కాకుండా ఎలా ఉంటుంది అని కొందరు అంటున్నారు. ఇదంతా విన్న తర్వాత నా రీసెర్చ్ ప్రకారం నాకేం తెలిసిందంటే ఇదంతా కూడా ఒక ఫేక్ న్యూస్ అని అర్థమైంది. ఇలాంటి ఆరోపణలు అయితే మీరు అసలు నమ్మొద్దు. మన తెలుగు టైటన్స్ టీం పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఇలాంటి కామెంట్స్ అనేవి చేస్తూ ఉన్నారు. సో మన తెలుగు టైటన్స్ టీం టేబుల్ టాపర్ అయినటువంటి హర్యానా స్టీలర్స్ టీంని ఈ సీజన్లో ఓడించినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. సో ఈ యొక్క విజయంపై మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్లో తెలపండి. సో ఈ పీకేఎల్ సీజన్ 11లో
ఏ టీం ట్రోఫీ గెలుస్తుంది అని అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. సో ఇలానే మీరు డైలీ మ్యాచెస్ యొక్క రివ్యూ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ దానిలో పెట్టుకోండి. సో మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ కబడ్డీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.